హాయ్ ఫ్రెండ్స్, వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి ప్లీజ్. అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నిన్న పెట్టిన వీడియో అయితే అసలు ఎక్కువ మంది చూడలేదు. అంటే ఫ్యాన్స్కి నచ్చదు కదా, కళ్యాణ్ ఫ్యాన్స్కి, తనుజ ఫ్యాన్స్కి, అందుకే చూస్తుండరు. ఇక ఈరోజు సంజన మేడం సార్ మేడం అంతే, ఈరోజు అంతే అనమాట. సుమన్ శెట్టి అవుట్, టాస్క్ నుండి అవుట్ అనమాట. ఇక ఈరోజు టాప్ స్కోర్ బోర్డ్ ఎవరిది అనేది కూడా చెప్తా మీకు, ఎలా జరిగింది అనేది కూడా. స్కోర్ బోర్డుకి టాప్కి ఎలా వెళ్ళారు అనేది కూడా చెప్తా. అలాగే టాప్లో ఎవరున్నారు అనేది కూడా మాట్లాడుకుందాం. నిన్న ఎపిసోడ్ అంతా సోసోగా ఉంది, నాకైతే నచ్చలేదు. ఇక నిన్న కొన్ని కామెంట్స్ వచ్చాయి కదా, బర్నీ గారు కళ్యాణ్ మీద చేసిన కామెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నాకైతే ఆయన చేసిన కామెంట్స్లో తప్పలేదు అనిపించింది. కళ్యాణ్ని లైవ్ చూస్తున్నా, లేదంటే కొన్ని ఎపిసోడ్ కంటే లైవ్లో ఎక్కువ కనపడుతుంది. తన భజనే చేస్తాడు కళ్యాణ్, తను గేమ్లో గెలవాలి, నువ్వు గెలవపోతే ఊరుకోను. నిన్న కూడా మళ్ళీ నువ్వు ఇలా స్పీచ్ ఇవ్వాలి, నువ్వు సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలి, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఫ్రెండ్గా చెప్పొద్దని నేను అనట్లేదు, కానీ మరీ ఓవర్ అయిపోతుందా చెప్పటం అనేది నాకు అనిపించింది. తన డామినేషన్ నిజంగా బర్నీ గారు అన్నట్టు కళ్యాణ్ విషయంలో తనుజ డామినేషన్ ఎక్కువ అనిపిస్తుంది. తనేమో డెమాన్ ఉన్నాడు చూసారా, రీతు పోయాక చాలా ఫ్రీ అయింది కదా. ఆ తనుజ ఆ డెమాన్ మీద అరుపులు చూడండి. తను ఏదైనా మాట్లాడితే చాలా బాగా కౌంటర్స్ ఇస్తాడు తనుజాకి మన డెమాను. అది తట్టుకోలేక తనుజ అరుస్తుందన్నమాట. అలా కౌంటర్స్ వేయాలి, అలా ఉండాలి. అంతేగాని ప్రతిదానికి ఆమె అరుస్తుంటే నోరు మూసుకొని ఇలా చూసుకుంటూ కూర్చుంటే కళ్యాణ్ లాగా అంతే పేర్లు పెడతారు, పప్పెట్ అనే పేరు పెడతారు. ఇక ఆ గేమ్లో హెల్ప్ చేసిండ అంటే ఒక్క లెవెల్కి 10 బాల్స్ ఇచ్చారు, 4 రౌండ్లు ఇచ్చారు వాళ్ళకి. సంజన గారు ఫస్ట్ వేసింది, తర్వాత కళ్యాణ్, మళ్ళీ సంజన, మళ్ళీ కళ్యాణ్, అట్లా 40 బాల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒక రౌండ్లో లాస్ట్ రౌండ్లో తనుజాకి 4 బాల్ వేసినట్టు నాకు అయితే అనిపించింది కళ్యాణ్. మీరు సరిగా గమనించారో లేదో, 4 బాల్స్. ఇప్పుడు మనిషికి 2 సమానంగా వేయాలనుకున్నారు, సమానంగా వేస్తే అందరికి సమానంగా అయితే, కానీ కొంతమంది పట్టుకోలేక కింద పడితే అది బ్యాడ్ లక్ అనుకోవాలి. కానీ 4 బాల్స్ కళ్యాణ్ అయితే ఆమెకి తనుజాకి వేసినట్టు నాకు అనిపించింది. మీకేమన్నా అనిపిస్తే మీరు కూడా కామెంట్ చేయండి. సుమన్ శెట్టి గారి వైపు వేయకుండా 4 బాల్స్ తనుజాకి వేసినట్టు అనిపించింది. మరి వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది, నాకు కూడా ఆ డౌట్ వచ్చింది. మరి వీకెండ్లో ఏమన్నా క్వశ్చన్ చేస్తారా, మనకి ఏమన్నా క్లారిఫై చేస్తారా? డౌట్ మాత్రమే ఫ్రెండ్స్. మరి నాకు కూడా చాలా క్లారిటీ, నాకైతే 4 బాల్స్ వేసినట్టే అనిపించింది లాస్ట్ రౌండ్లో. అందువల్ల వాళ్ళ డౌట్ పడ్డారు అనిపించింది. ఇక ప్రతిదానికి నువ్వు ఇలా స్పీచ్ ఇవ్వు, అలా స్పీచ్ ఇవ్వు. ఆమె ఏమైనా చిన్నపిల్ల, నీకంటే పెద్దది ఆమె, చాలా 10 years పెద్ద. చాలా ఆమె గేమ్ ఆడుతుంది, మైండ్ గేమ్. నీకేమి తెలియకుండా ఆమె చుట్టూ తోకబట్టుకొని తిరగడం అసలు అది నాకు కూడా నచ్చలేదు. అది కళ్యాణ్ విషయంలో. ఇంకా కళ్యాణ్ నామినేషన్లో లేకపోవడం, గేమ్స్ ఆడకపోవడం చాలా ఆయనకి పెద్ద దెబ్బే అనమాట ఈ వీక్. తనుజ అయితే దూసుకుపోతుంది, గేమ్స్ ఆడుతుంది, పెర్ఫార్మెన్స్ చేస్తుంది, అలాగే ఓటింగ్ అప్పీల్ చేసుకుంటుంది, ఆడియన్స్ని రీచ్ అవుతుంది. ఈయనకేమీ లేదనమాట. మరి ఈరోజు ఆడియన్స్ ఇంటరాక్షన్ తనకు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తెలియదు, ఇంకా అప్డేట్ అయితే లేదు. ఇంకా నాకు తెలిసి మిగతా హౌస్మేట్స్కి ఈరోజు వస్తారనుకుంటున్నా. ఇక సంజన, ఇక నెక్స్ట్ టాస్క్లో 3 తీసేయమంటారబ్బా. బర్నీ గారిని తీసేశారు, సుమన్ శెట్టిని, అలాగే డెమాన్ కాదు, ఎవరిని తీసేశారు. ప్రతి టాస్క్లో ఈ తనుజానైతే తీసేయలేదబ్బా. ఆమె హైయెస్ట్లోనే ఉంది. ఫస్ట్ బర్నీ గారు, సెకండ్ ప్లేస్లో మన తనుజ ఉంది. తనకి ఓట్ అప్పీల్ ఆప్షన్ వచ్చినా మరి ఎందుకు తీసేయలేదు అనేది మనం ఈరోజు ఎపిసోడ్ చూశాక మాట్లాడదాం. ముందే కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. కానీ నెక్స్ట్ టాస్క్ ఎవరు తీసారు అనేది సరిగా ఐడియా లేదు. కానీ నెక్స్ట్ టాస్క్ ఎవరు ఆడారంటే ఇమాన్యుయల్, సంజన, తనుజ, డెమాన్ కనపడతాడు. మరి అక్కడ 4 ఆడారనుకుంటా. అయితే అందులో సంజన ఫస్ట్ వచ్చింది, సంజన ఫస్ట్ ప్లేస్ వచ్చిందనమాట ఆ టాస్క్లో. సంజన ఇంకా స్కోర్ బోర్డు అంతకుముందు 100 ఉందామెకి, ఇప్పుడు మరి 50 ఇచ్చాడా 90 ఇచ్చాడా తెలియదు. సంజన ఈ టాస్క్లో ఫస్ట్ వచ్చింది. నెక్స్ట్ టాస్క్ అందులో సెకండ్ ఏమో ఇమాన్యుయల్ వచ్చిండు అనమాట. నెక్స్ట్ టాస్క్ తనుజ, సంజన అని ఆడారు. అందులో కూడా సంజన ఫస్ట్ వచ్చింది, తనుజ సెకండ్. ఇక వాళ్ళిద్దరే కదా ఆడింది. ఇక అదనమాట జరిగింది. అలా స్కోర్ బోర్డులో హైయెస్ట్గా సంజన అయితే టాప్లో ఉందన్నమాట ఇప్పుడు. ఇక బిగ్ బాస్ ఏం చేస్తాడో మరి, టాప్లో ఉన్న వాళ్ళకే గేమ్ పెట్టి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తాడా, లేకపోతే ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా? మరి ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని పెట్టిండు కదా, మరి ఏం చేస్తాడు అనేది తెలియదు. ఇక సుమన్ శెట్టి గారు అయితే చాలా లీస్ట్లో ఉండి ఇక అసలు గేమ్స్లో నుండి అవుట్ అయిపోయింది ఆయన.
ఇక ఆప్షన్ లేదు. మరి ఈరోజు ఆడియన్స్ మరి నిన్న ఇద్దరిని కలిశారు, మొన్న ఇద్దరిని కలిశారు, మరి ఈరోజు ఇద్దరిని కలుస్తారా? మరి కళ్యాణ్కి కూడా ఆప్షన్ ఇస్తే బాగుండు. ఆయన అడుగుతుండు పాపం లైవ్లో, నాకు ఓట్ అప్పీల్ చేయకపోయినా బాధ లేదు కానీ బిగ్ బాస్ ప్లీజ్ నాకు ఆడియన్స్తో నన్ను మాట్లాడే అవకాశం ఇవ్వండి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేసుకుంటా చాలు అన్నట్లు. అప్పీల్ అవసరం లేదు కానీ వాళ్ళతో మాట్లాడుకుంటా, వాళ్ళకు ఉంటుంది కదా కొన్ని డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్కి ఆడియన్స్ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అనే మనసులో ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. కలవాలి వాళ్ళని, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ మాటల్లో అర్థమైద్ది కదా వీళ్ళకి, మార్చుకోవాలన్నా గేమ్ ఏమన్నా లేకపోతే ఇట్లనే ఉండాలన్నా అనేది వాళ్ళకి మనసులో ఉంటుంది అనమాట. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారో అర్థం పొగడ్డమే సరిపోతుందని నాకు అనిపించింది. నిన్న తనూజాన్ కూడా అంతే, పొగడ్డమే సరిపోయింది ఆమెకు. వాళ్ళకున్న డౌట్స్ ఎవరు ఫ్యాన్స్ వచ్చినా అదే చేస్తున్నారు. మరి ఇమాన్యుయల్కి ఏవో క్వశ్చన్స్ అడిగారంట కానీ మనకు చూపించలేదు. మరి అడిగితే బాగుండు, వెళ్ళిన వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే బాగుండు, వాళ్ళు కూడా డౌట్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకుంటారు. ఇక నేను గేమ్ ఇలా మార్చుకోవాలా, ఇక్కడ బ్యాడ్కి వెళ్ళిందా, ఇక్కడ ఇలా వెళ్తుందా అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు జరగబోయేదైతే. ఇంకేమన్నా అప్డేట్ ఉంటే మళ్ళీ అప్డేట్ చేస్తా. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేద్దామని చూస్తున్నారంట, మరి ఎవరు వెళ్తారనేది క్వశ్చన్ మార్కే. ఓటింగ్ అయితే డెమాన్కి బాగానే పడుతుంది, కళ్యాణ్ నామినేషన్లో లేడు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ నాకు తెలిసి ఖచ్చితంగా డెమాన్కే ఓటు వేస్తారు అని కూడా నేను అనుకుంటున్నా. ఇంకా మీరే ఎవరు ఫ్యాను, ఎవరు ఓటేస్తున్నారో కామెంట్ చేస్తే మనకు కూడా అర్థమైంది ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమన్నా అప్డేట్ ఉంటే అప్డేట్ చేస్తా. డేంజర్లో అయితే సుమన్, ఇమాన్యుయల్, సంజన గారు ఉన్నారని టాకు. సుమన్ శెట్టి గారు, సంజన గారు, ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు ఉన్నారని. బర్నీ గారు అంత డేంజర్లో లేరంట. బర్నీ గారి కోట్స్ బాగానే పడుతున్నాయండి, గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రతి టాస్క్లో కొన్ని గెలుస్తున్నారు కూడా. అలాగే కామెడీ పరంగా కామెడీ చేస్తున్నారు, ఈ బాగానే మాట్లాడే దగ్గర మాట్లాడుతున్నారు కాబట్టి తన కోట్స్ అయితే పడుతున్నాయి ఇంత ముందులా కాకుండా. అది ఫ్రెండ్స్, ఇంకా వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కళ్యాణ్ ఫ్యాన్స్ కళ్యాణ్ విషయంలో అయితే ఒకవేళ ఆడియన్స్తో తనని మాట్లాడించకపోతే చేసినట్టే బిగ్ బాస్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ వారం అసలు టాస్క్లు ఆడింది లేదు, ఏం చేసింది లేదు, స్క్రీన్ స్పేస్ లేదు అబ్బాయికి. ఇక అలాగే ఆడియన్స్తో కూడా కల్పించకపోతే అది అన్యాయం జరిగినట్టే అబ్బాయికి అయితే నా అభిప్రాయం. మీకేమనిపించిందో కామెంట్. ఎందుకంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన అబ్బాయికి కనీసం ఆ ఆప్షన్ పెడితే బాగుంటుంది. ఫస్ట్ ఫైనలిస్ట్ అయి టాస్క్ గెలుచుకోనే కదా ఆయన ఫైనలిస్ట్ అయింది, దానికోసమైనా ఆడియన్స్తో కల్పిస్తే అబ్బాయిని మాట్లాడిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్.